ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనకైతే సోమవారం రోజు పోలిపాడ్యమి వచ్చేసిందండి. ఈ పోలిపాడ్యమి రోజు ఎలా పూజ చేసుకోవాలి, అసలు ఈ కథ ఏంటో కూడా మనం అందరం కూడా తెలుసుకుందామండి. మీరందరూ కూడా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి అండి, తప్పకుండా కూడా రిప్లై ఇస్తాను. కార్తీక మాసం చివరి దశకు చేరుకుందండి. మనకి ఈ మాసం అంతా చాలా విశేషమైన పూజలు అయితే జరుపుకున్నాము. ఇక చివరి రోజు మనకి రానే వచ్చేసింది పోలిపాడ్యమి. ఈ పోలిపాడ్యమితో కార్తీక మాసం ముగిసిపోతుందండి. దీనికి సంబంధించిన పూజ ఎలా చేసుకోవాలో కూడా నేను తప్పకుండా వివరంగా చెప్తానండి. ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్య ఫలితం అయితే ఈ రోజైతే దక్కుతుందండి. ఇంతకీ ఈ పోలి ఎవరు, ఆమె వెనుక ఉన్న కథ ఏంటో కూడా మనం అందరం కూడా తెలుసుకుందామండి. కార్తీక మాసంలో తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తున్నారా? అయితే ఈ విషయం అయితే తెలుసుకోండి. స్వర్గం ద్వారా ప్రవేశం కోసమే దీపం. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి పోలి కథను చెప్పుకొని ఆమె ఎలా స్వర్గద్వారం ప్రవేశం కల్పించాలని భక్తులు, అంటే ప్రతి స్త్రీలు కూడా పూజలు అయితే చేసుకుంటారు కదా. నెల రోజుల పాటు ఎలాంటి నియమాలు పాటించి, వారు ఎలాంటి నియమాలు పాటించకున్నా కానీ ఈ ఒక్కరోజు పోలిపాడ్యమి రోజైనా 30 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. అరటి డొప్పల్లో వెలిగించుకోవచ్చు. వీలైతే అరటి డొప్పలు లేకపోతే మనకి దేని ద్వారా కూడా ఎలాంటివి నీళ్ళల్లో వదిలి, అంటే కొబ్బరికాయ కొట్టిన టెంకాయతో కూడా మనం నీళ్ళల్లో దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. నేనైతే ఇలా పూజను ఏర్పాటు చేసుకుంటున్నాను. పీట వేసుకొని మన దగ్గర శివలింగం ఉంటే శివలింగం కానీ, శివుని ఫోటో ఉంటే కూడా అది కూడా పెట్టుకొని పూజించుకోవచ్చండి. కానీ ముందుగా గణపతి పూజ చేసుకోవాలి, షోడోపచార పూజ చేసుకోవాలి, గౌరీదేవిని పెట్టుకోవాలండి. ఇలా ఈ మన దగ్గర చెరువులు కానీ బాయిలు కానీ ఏవి సౌకర్యంగా లేవు కదండి. అందుకే ఒక పాత్ర అంటే గిన్నె పెట్టి ఇలా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నానండి. ఈరోజు ఈ పూజ ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందామండి. మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు స్త్రీలు వేకుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. తర్వాత నదిలో స్నానం ఆచరించే వాళ్ళు చేసుకోవచ్చు. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అరటి డొప్పలపై పెట్టి నదుల్లో విడిచిపెట్టుతుంటారు. అదేవిధంగా ఆ నది మాతను పసుపు కుంకుమ పూలతో పూజ చేసుకుంటారు. మనం కూడా ఇలా పాత్ర పెట్టి పూజ చేసుకోవచ్చు. దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకొని పోలి కథను వినాలండి. ఇదైతే తప్పకుండా ఆచరించాలి అందరూ కూడా. పోలి పాడ్యమి కథ. పూర్వము ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి, అంటే దైవం పైన భక్తి ఎక్కువగానే ఉంది. కానీ అదే భక్తి అత్తగారింట్లో నచ్చలేదు. కారణం, తన అత్తకి తనకంటే భక్తురాలు మరొక్కరు ఉండకూడదనే, తానే నిజమైన భక్తురాలు అనే అహంకారంతో ఉండేది అత్త. అందుకే చిన్న కోడలైన పోలిని పూజలు చేయించేది కాదు. కార్తీక మాసం వచ్చినప్పుడు కూడా మిగిలిన కోడళ్లను తీసుకొని నదికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించి పూజలు చేయించి వచ్చేది. కానీ పోలిని కాదంట. పైగా తనకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేసేదంట. కానీ పోలి మాత్రం బాధపడేది కాదు. అత్తగారు తోడికొడలు అటు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసి కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేదంట. ఇలా మాసమంతా సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నిత్యం దీపారాధన చేసేది. చివరికి కార్తీక అమావాస్య రానే వచ్చింది. అమావాస్య పూర్తి ఆ మొర్నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి వచ్చింది. ఆ రోజు కూడా అందరూ నదికి వెళ్ళిపోతూ పోలికి చేతి నిండా పని అప్పగించి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా ఇలా ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది పోలి. ఎన్ని అడ్డంకులు ఎదురైన పోలి భక్తి తప్పకుండా చూసి దేవతలంతా ఆమెను దీవించారంట. ఆమె ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవతలు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగిలిన తోడికోడళ్ళు విమానాన్ని చూసి ఆశ్చర్యపడిపోయారు. అది తమ కోసమే వచ్చిందనుకున్నారు. కానీ అందులో పోలిని చూసి చాలా
ఆశ్చర్యపడిపోయారంట. తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే తాపత్రయంతో పోలి కాళ్ళు పట్టుకొని వేళ్లాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. విమానంలోని దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన భక్తి ఉందని చెప్పి వారిని కిందనే వదిలేసి వెళ్ళిపోయారంట. కానీ లేకపోయారు. అందుకే ఆ రోజును అంటే మార్గశీరం పాడ్యమిని పోలిపాడ్యమి అని అంటారు. పోలి స్వర్గానికి వెళ్ళింది కాబట్టి పోలిపాడ్యమి అని పేరు వచ్చిందండి. ఈ పోలిపాడ్యమి రోజు స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలతో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకి దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బుల్లోనైనా లేకపోతే ఏదైనా పాత్ర కానీ ఏర్పాటు చేసుకోవాలి. దీపాలను వదిలేక ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజును 30 ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది అని చెప్తున్నారండి. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు దీపాన్ని దానం ఇవ్వండి. స్వయం పాకం కానీ దానం చేస్తే చాలా మంచిది. మనము ఇటు పోలిని అటు దీపాలని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. పైగా ఈ సంవత్సరం మనకి 2వ తారీఖు వచ్చేసిందండి, డిసెంబర్ నెలలో. ఇది కార్తీక మాసం. దీపాలను వెలిగించే బోధితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది చెప్పడం ఈ కథలోని ఆంతర్యం తెలుస్తుంది కదండి. భగవంతుని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధ కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావండి అని కూడా మనకి ఇలా ఈ పూజ ద్వారా హెచ్చరిస్తుంది. అత్త కోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతితో బోధిస్తూ అందుకే ప్రతి కార్తీక మాసంలోని ప్రతి తెలుగు ఇంట్లల్లో పోలీస్ వర్గం కథ అయితే తప్పకుండా వినాలండి. ఈ పోలీస్ వర్గం కథ విని తలపైన అక్షంతలు వేసుకోవాలంట ప్రతి స్త్రీలు కూడా. కానీ దీనికి మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. కార్తీక మాసంలో నెలంతా ఎలా అయితే మనం దీపాలు నియమ నిష్టాలతో మనం చేసుకుంటామో నియమాలన్నీ పాటించుకోవాలండి. ఈ ఒక్కరోజు కూడా కార్తీక మాసం నెలంతా ఎలా పాటిస్తామో ఆ నియమాలు తప్పకుండా పాటించాలి. మాంసాహారం తినొద్దు, బ్రహ్మచర్యం పాటించాలండి, ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఈ నియమాలు అయితే పాటించుకోవాలండి. ఈ కథనైతే తప్పకుండా వినాలి. విన్న వారికి చేసిన ఫలితం అయితే తప్పకుండా దక్కుతుందంట. పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుందంట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ పోలీస్ వర్గం కథ అయితే వినండి. అందుబాటులో మనకి అరటి డొప్పలు లేవని బాధపడిపోకండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా పేపర్తో చేసిన డొప్పలు ఉంటాయి కదా, దాంట్లో కూడా మనం నీటిలో దీపాలు వెలిగించుకోవచ్చు. లేకపోతే తమలపాకుల్లోనైనా సరే నీటిలో దీపాలు అయితే వెలిగించుకొని వదులుకోవచ్చండి. కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొబ్బరికి చిప్పలో కూడా మనము ఇలా దీపాన్ని అయితే వదిలవచ్చండి. తప్పకుండా పాటించండి. భక్తి శ్రద్ధతో చేసిన ఫలితం అయితే దక్కుతుందండి. ఇది లేదు అది లేదని ఆడంబరాలకి పోకుండా ఉన్న వాటితో మనం పూజ చేసుకుంటే చాలా మంచి ఉత్తమైన ఫలితాలు అయితే లభిస్తాయి. అందుకే నేను ఈ వీడియో అందిస్తున్నానండి అందరికీ కూడా. ఈ పోలీస్ వర్గం కథ అందరూ వినండి. ఉన్న దాంట్లో పూజ చేసుకోండి, లేని దానికి బాధపడిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. నా వీడియోస్కి మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి తప్పకుండా. కానీ పూజ వచ్చేసి చుక్కలు ఉన్న సమయానికి అంటే 5:30 లోపు పూజ చేసుకోవాలండి. తప్పకుండా దీపారాధన చేసుకొని మనం హారతులు ఇచ్చుకొని కర్పూర హారతిలో తప్పకుండా ఒక చిన్న పాట అయినా సరే పాడుకోవాలని తృప్తితోని ఉండాలండి. ఆ రోజు అందరూ కూడా సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ సుష్మిత.
మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదన సంచింతయామి యోం యోం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదన సంచింతయామి యోం యోం. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజ నారసింహ ఋషికేశ నగధరాత్రి